యేసు తన కొరకే తాను ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తన కోసం ప్రార్థన చేసుకోవాలి. ఇది స్వార్థం కాదు, ఇది అవసరం. వ్యక్తిగతంగా నేను, నీవు మన స్వంతం కోసం ప్రార్థించటం దేవుని చిత్తం. ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయకముందు మన స్వంతం కోసం ప్రార్థించాలి. ఏకాంతంగా పరలోక ప్రదేశాల్లో ప్రభువుతో కొంత సమయం గడపాలి. వీణ వాయించక ముందు శృతి సరిచేసుకోవాలి గదా, లేకపోతే ప్రార్థనలో అపశృతులొస్తాయి. నీ వాక్యము కొరకు చెరసాలలో గాయాలు పాలైన భక్తులు రక్తము చిందుచున్నా నిన్ను స్తుతించ మానలేదే. రక్తము చిందుచున్నా నిన్ను స్తుతించ